శ్రీహరి బ్రహ్మరుద్రులను ఉద్దేశించి ఇలా అన్నాడు. శ్రీహరి రుద్రునివైపు చూస్తూ శంకర, నీవు కాశీ క్షేత్రమునందు నివసిస్తున్న విజయసింహుడు అను క్షత్రియునింట ఆనంద భైరవ యోగి అనే పేరున జన్మించి రాజనీతిని ధర్మమును తప్పకుండా జనకుడివలే రాజర్షివై ఆ రాజ్యాన్ని పాలించు. సమయము ఆసన్నమైనప్పుడు నేను నీ సహాయాన్ని స్వీకరిస్తాను అని చెప్పాడు. శంకరుడు మందహాసం చేసి తథాస్తు, లోకా సమస్తా సుఖినో భవంతు అన్నాడు. శ్రీహరి చతుర్ముఖుడి వైపు చూసి, విధాత, భరతఖండమందు దక్షిణ ప్రాంతమున విశ్వాత్మకుడు అనే విశ్వ బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన భార్య మాయామేయ మహాపతివ్రత. ఆ పరమ పావని గర్భమున నీవు జన్మించి సన్యాసివై బ్రహ్మానందుడు, అన్నాజయ్య అనే 2 నామములతో ప్రసిద్ధి చెంది దివ్యక్షేత్రములలో సంచరిస్తూ బ్రహ్మజ్ఞానివై సంచరిస్తుండుము అని చెప్పాడు. బ్రహ్మ మందహాస మొనర్చి, పితృదేవా, నీ ఆజ్ఞను శిరస వహిస్తాను. నీవు చెప్పినట్లే భూలోకమున జన్మించి నీ రాకకై నిరీక్షిస్తాను అన్నాడు బ్రహ్మ.